నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నామండి. దానికోసం ముందుగా చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్న గిన్నెలన్నీ తీసేసాము. వీటిని మంచి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో తీసుకున్నాం. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకున్నాం. 3 కేజీలు చిక్కుడుకాయలు 3 కేజీలు టమాటాలు దాకా వేసామండి. వీటన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాము. ఇలా చిక్కుడుకాయ టమాటా వేసిన తర్వాతకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దీంతో పాటుగానే వేసాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. పసుపు కూడా వేస్తున్నాము. ఇప్పుడు మనం దానికి సరిపడా పసుపు వేసేసుకొని అలాగే కారము ఉప్పు అన్నీ వేసేసుకొని ఒకేసారి మనం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ ఉడికిచ్చి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోయే బదులు ఇలా చేయడం వల్ల ఎక్కడికి ఏ పోషకాలు అనేవి పోవు. నేను కారము సాల్ట్ కూడా ఇక్కడ టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కటే కొంచెం ఒక టీ గ్లాసు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనం ఈ వాటర్ని స్ట్రెయిన్ చేయము. డైరెక్ట్గా వచ్చిన వాటర్తో కలిపి మనం కర్రీ వండేసుకుంటాం అనమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టుకుంటున్నామండి. పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఎక్కువ మరీ చిదిరిపోయేటట్టుగా కాకుండా అలాగే పచ్చి పచ్చిగా కాకుండా చిక్కుడుకాయ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది, కనిపిస్తుంది. అంతవరకు చూసుకొని ఉడికించుకోవాలి. ఈలోగా మా ఊళ్ళో చిన్న గిన్నె పెట్టేసి రసం కూడా తాలింపు పెడుతున్నారు. మీ పక్కన పొలాల్లో పనిచేస్తున్నాం కదా, అక్కడ త్వరగా వంట అయిపోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా ఉడికిన చిక్కుడుకాయని తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ గిన్నెలు లేవు అక్కడ. మళ్ళీ ఇదే గిన్నెలో మళ్ళీ కర్రీ తాలింపు పెట్టాలని చెప్పేసి ఇలా ఉడికిన టమాటాని చిక్కుడుకాయని వేరే గిన్నెలో తీసుకున్నాం. తాలింపులోకి పెద్దగా ఏమీ వేయట్లేదండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ వేస్తున్నాం. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆల్రెడీ మనం చిక్కుడుకాయ ఉడికించేటప్పుడు వేసాం కదా. ఇక్కడ నాకు అర్థం కాక నూనె క్వాంటిటీ అనేది ఎక్కువ వేయించాను. ఆ గిన్నె అనేది వెడల్పుగా ఉండి తర్వాత మళ్ళీ తీసామన్నమాట. అంటే తెలియలేదు ఆ ఎండ పొడకి దానివల్ల నాకు అర్థం కాలేదు. నూనె వేయించాను. తర్వాత తీరా చూస్తే ఎక్కువ వేయించి తర్వాత తీసేసాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక కొంచెం వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకున్నాం అన్నమాట. మంచి ఉల్లిపాయ వేగిన తర్వాతకి మళ్ళీ ఇంకొంచెం ఉల్లిపాయలు వేసాము. వేయకపోయినా పర్లేదు, వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఎండుమిర్చి తాలింపు దినుసులు అన్నీ ఉంటే వేసుకోవచ్చు. అక్కడ ఏమీ లేవు, మాకు ఏవి అందుబాటులోనే వాటితోటి కర్రీ అనేది వండేస్తున్నాం. కానీ చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే కర్రలపై మిర్చి వేసాం కాబట్టి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాతకి వాటర్తో సహా చిక్కుడుకాయని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చిక్కుడుకాయ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. మా వాళ్ళకి కొంచెం కంగారు ఎక్కువైపోయింది, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి త్వరగా ఆకలేస్తుందని చెప్పేసి దించేశారు. కానీ ఇంకా దగ్గరగా అయ్యి చిక్కుడుకాయ వాటర్ అయిపోయిన తర్వాతకి చిక్కుడుకాయ లైట్గా ఫ్రై అయినట్టు కనిపించాలి. మొక్క అనేది పచ్చదనం లేకుండా. నేను పక్కకి వెళ్ళి వచ్చేసరికి మా వాళ్ళు ఇలాగే దించేశారనమాట. ఉన్నీయండి పర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది అని. కానీ కొంచెం ఉడికితే బాగుండు, వేగితే బాగుండు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.